టైం మరి మనం ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చాం కాబట్టి మీలో ఇందాక చాలామంది అరుస్తున్నారు. అరవింద్ కృష్ణ అన్న పేరు వినగానే చాలామంది అరిచారు. చాలామంది అభిమానులు కూడా వచ్చినట్టున్నారు అరవింద్ గారికి. సో స్టార్ట్ చేసేద్దామా మరి ఆడియో లాంచ్? లెట్స్ మూవ్ ఆన్. మొదటి పాట, మరి పాటల గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా దర్శకుడు అనిల్ గోపిరెడ్డి గారు వైకుంఠపాలి అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇప్పుడు దర్శకుడిగా సెకండ్ ఫిలిం బిస్కెట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ఒక డైరెక్టర్ మాత్రమే కాదండి, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆయనకి మ్యూజిక్లో చాలా మంచి అభిరుచి ఉంది. అందుకనే ఏకలవ్యుడు అలాగే బస్ స్టాప్లో కూడా కొన్ని సాంగ్స్ ఆయనే స్వయంగా సంగీతాన్ని అందించారు బస్ స్టాప్ సినిమాలో. అండ్ ఈ వర్షం సాక్షిగా అన్న సినిమా ఇస్ డ్యూ టు రిలీజ్. ఇంకా కొన్ని మూవీస్ కూడా డ్యూ టు రిలీజ్లో ఉన్నాయి. సో ఆయనకి ఒక డైరెక్షనే కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మంచి పేరు రావాలని, ఈ బిస్కెట్లన్నీ గోల్డ్ బిస్కెట్గా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొదటి పాట, ఈ మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా నమస్తే తెలంగాణ అధినేత సిఎల్ రాజం గారిని కోరుతున్నాము. వారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో అరవింద్ చాలా క్యూట్ గా ఉన్నారు. అఫ్ కోర్స్ దిల్ రాజు గారు కూడా చెప్పేశారు హీఈస్ అ నైస్ పర్ఫార్మర్ అని. మరి ఆయన పర్ఫార్మెన్స్ చూడాలి మనం ఈ మూవీలో ఎలా ఉంటబోతుందో. సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద లాంచ్. మరి ఇప్పుడు మనం ఇదే పాటని డాన్స్ ప్రెజెంటేషన్ రూపంలో చూద్దామండి. రాకర్స్ డాన్స్ అకాడమీ వారు మన ముందుకు వస్తున్నారు. మరి ఈ మొట్టమొదటి పాట డాన్స్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాకర్స్ డాన్స్ అకాడమీ. Everybody listening now. You're listening to Biscuits on drummer. It's not Biscuit, it's B-I-S-K-E-T-T, Biscuit. Hey Biscuit! Marken disi podura sinu manchara biscuit, 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 biscuit. Golu marken koşaledra golu vesera biscuit, 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 biscuit. Dalagana me match tondira koti darule tupele akori ganne de dirchi tondira kohiru kore seina. अरे लेगो भाई प्रमोशन కావాలనా వద్దా? Lambu kosame yedi chesina dir machina kalla. Life kosame rangu machina vesha mesina china. Eppadaina kulamura ekkadaina chedugudura appudaite nasibura ippudaite sudi kadara. There was a prince fell in love with a very cute prince. The king got the prince to come and lie. There was no time to get a time. Let the problem move with the boss. There can't push that high with the prince. Pushed it, set the problem right. It went wrong and the prince fucked up. Mama kosame game adina pampara farena. Basu kosame dosu machina promotion le suna. Belli tone
Yay, biscuit. సెకండ్ సాంగ్ లోకి వెళ్ళిపోదామండి. మరి ఈ రెండవ పాటని రిలీజ్ చేయడానికి ఒక ప్రముఖ డైరెక్టర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. అల్లరి నరేష్ గారితో ఆహనా పెళ్ళంట 100 days, సునీల్ గారితో పూలరంగుడు 100 days. ఇప్పుడు మన కింగ్ నాగార్జున గారితో బాయ్ అంటూ మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డబ్బు కోసమే ఏది చేసినా తీరు మార్చినా నీ పరిచయంలో రెక్కలే విరిసాయిగా మత్తుగా నీ పరవశంలో తేలని చిరుగాలిలా కొత్తగా నీ పరిచయంలో రెక్కలే విరిసాయిగా హీరో అరవింద్ కృష్ణ గారికి, ప్రొడ్యూసర్ రాజు గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సాంగ్ చూసాము, బాగుంది. అరవింద్ కృష్ణ ఇంత ముందు ఒక సినిమా తీసాడు, అది కూడా చూశాను, బాగుంది. చాలా క్యూట్గా ఉంటాడు, సాంగ్లో కూడా చాలా బాగున్నాడు. ఈ సినిమా సాంగ్స్ అందరూ విని ఈ సినిమా కూడా మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు హీరో అనిల్ గోపిరెడ్డి, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు చూస్తున్నారు సాంగ్స్ చాలా బాగున్నాయి, అందులో మీరు ఎమోషన్స్ చూస్తున్నారు, ఫన్ చూస్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దిల్ రాజ్ చెప్పినట్లు మన అరవింద్ కృష్ణన్ మా సినిమాలో కూడా రాబోయే సినిమాలో ఆల్రెడీ సైన్ చేశాడు. సో వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు అడిగాను, అవునబ్బా నీకు కొంచెం అమెరికన్ యాక్సెంట్ ఉన్నట్లు ఉంది, నువ్వు అమెరికాలో చదువుకున్నావా అని చెప్పాను. అంటే అవును సార్ అన్నాడు. అంటే ఏం చదివినావు అబ్బా అని చెప్పాను. అంటే యూసీఎల్ఏలో గ్రాడ్యుయేట్ అయ్యాను, హార్వర్డ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినాను. మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చినావా, తిక్కలేసిందా నీకు అని అడిగినాను. అంటే లేదు సార్, ఆ ప్యాషన్ అనేది ఉంది నాకు. అంటే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు నీకు ₹1,00,00,000 ఉద్యోగం కూసబెట్టిస్తారు, ఏదో పని చేయించుకుంటా. ఈడికి వచ్చి ఏంటంటే లేదు సార్, నాకు ప్యాషన్ అనేది ఉంది సార్, నేను సినిమాలో సక్సెస్ కావాలనుకుంటున్నాను అన్నాడు. సో అలా అనుకునే వ్యక్తులు ఒక సినిమా కాకుండా, రెండో సినిమా కాకుండా, మూడో సినిమా తప్పనిసరిగా పెద్ద హిట్ అవుతుందని, ఇది మూడో సినిమా రిలీజ్ కాబోతుంది అనుకుంటాను కదా. విష్ యూ ఆల్ ద బెస్ట్. డబ్బు కోసమే ఏది చేసినా తీరు మార్చినా